హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి అయితే సండే రోజుదనమాట. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ పని అయితే అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా టిఫిన్‌కి సంబంధించిన గిన్నెలు మొత్తం కడిగేసి పై పని ఇంట్లో అదంతా మొత్తం చేసేసుకున్నాను. ఇంకా వంటకొచ్చేసరికి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. పిల్లలు పాపం చాలా ఆకలితో ఉన్నారు. మార్నింగ్ టిఫిన్ తిని ఉన్నారు. నాకు ఇంట్లో పని అంతా అయిపోయేటప్పటికి టైం వచ్చేసరికి 1 ఆ టైం అయ్యిందనమాట. సండే రోజైనా టిఫిన్ వేయకుండా ఖాళీగా ఉందాము, పిల్లలకు కొంచెం ఏమన్నా వెరైటీగా వండి పెట్టుకుందాం అనిపించింది. కాకపోతే మొన్న ఊరికి వెళ్ళానమాట. 2 రోజులైతే బేరం వేయలేదు. ఇక సరేలే సండే రోజన్నా పెట్టాలిలే అని చెప్పనేసి కొత్తగా పెట్టాము కదా, మళ్ళీ వేయలేదు ఏంటి అది ఇది అని అనుకుంటారేమో అని చెప్పనేసి సండే రోజు కూడా అయితే టిఫిన్ అయితే పెట్టానండి. ఇంకా వంట చేద్దామని చెప్పనేసి ఇక ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లోకి వచ్చేసి పిల్లలైతే బగారా రైస్ అను చికెన్ కర్రీ చేయ మమ్మీ అని చెప్పి అన్నారు. ఇక సరేలే ఏదైనా కానీ పిల్లలకు నచ్చింది చేసి పెట్టామనుకో వాళ్ళు కడుపు నిండా తింటారు కదా, మనకి ఇంక అంతకంటే కావాల్సింది ఏముందండి. ఇంక సరే అని చెప్పనేసి బగారా రైస్కి కావాల్సినవి అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీకి మసాలా మొత్తము రెడీ చేసుకున్నాను. ఇంకా ఇక రైస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే ఒక కళాయి తీసుకున్నాను, పెద్దది మందపోటి గిన్నె పెట్టుకోండి. కొద్దిగా అడుగంటుకోకుండా రైస్ బాగా వస్తుంది. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక దాంట్లోకి బగారా రైస్కి కావాల్సిన మసాలాలు అయితే బిర్యానీ కూడా అయ్యే కదా వాడేది. ఇక అవి అయితే మొత్తం అయితే ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా బాగా వేగనిచ్చి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా రొటీనే కదండి బగారా రైస్కైనా, బిర్యానీకైనా, వెజిటేబుల్ పలావ్కైనా ఏదైనా మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇక ఇవే. ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా చేసే రెసిపీని బట్టి బిర్యానీకి అయితే పెరుగు, లెమన్ అట్లా వాడుకునే దాన్ని బట్టి ఎవరెవరికి నచ్చిన ఫ్లేవర్లో వాళ్ళు చేసుకుంటారు. పలాంది ఇదే ఇలాగనే చెయ్యాలి అన్నదైతే ఉండదు, చాలా రకాలుగా చేసుకుంటారు కాబట్టి దీని గురించి అయితే పెద్దగా చెప్పేదైతే నాకేం అనిపించట్లేదు. ఇక సరే అని చెప్పనేసి ఇంకా పిల్లలకి అయితే గబక్కన వండి పెడదామని చెప్పనేసి లేట్ అయిపోయిందని చెప్పని ఇక వంట అయితే గబగబా చేస్తున్నానండి. ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా నేనైతే టిఫిన్ స్టార్ట్ చేశాను కదా కొత్తగా అని చెప్పనేసి అనుకుంటున్నారు. కొత్తగా అయితే నేనేం స్టార్ట్ చేయలేదండి. నేనైతే 4 ఇయర్స్ బట్టి టిఫిన్ అయితే వేశాను. ఇప్పుడు కాదు, లాక్డౌన్కి ముందు కంటిన్యూస్గా 4 సంవత్సరాలు అయితే వేసానండి. తర్వాత లాక్డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను టిఫిన్. ఒక 3 నెలల వరకు అప్పుడు ఫుల్గా ఉంది కదా, లాక్డౌన్ అయితే వేశారు కదా, ఇక ఆ టైంలో ఆపాను. తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా అయితే పెట్టాను. కాకపోతే అప్పుడు ఎందుకు ఆపేసానంటే ఇంటి ఓనరు పైన ఒక స్టేర్ వేయాలమ్మా, ఇల్లు కొంచెం ఖాళీ చేయాలి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పనేసి ఇంకా అక్కడి నుంచి ఇక అప్పటికి నాకు కొట్టు ఒకటి ఉందండి. ఆ కొట్టులో అయితే టిఫిన్ వేసేదాన్ని, పాల ప్యాకెట్లు అమ్మేదాన్ని, ఇంకా కిరాణా సామాను ఏమన్నా ఉన్నా కానీ, కూరగాయలు కానీ అట్ట మొత్తం ఆల్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టాను. ఇంకా అట్ట కొట్టు రన్ చేసుకున్నాను నేను. ఇక ఆయన ఇల్లు ఖాళీ చేయమనేటప్పటికి ఇక మళ్ళీ వేరే ఇల్లు ఎత్తుక్కొని అక్కడ పెట్టుకుందాము అనుకున్నాను. కాకపోతే అక్కడేం నాకేం కుదరలేదు పెట్టుకోవడానికి. ఎందుకంటే కుదరలేదు అంటే ప్లేస్ అదంతా ఉంది కొట్టు పెట్టుకోవడానికి కూడా. అదేంటో ఇంక నేను సామాను అవన్నీ మొత్తం ఇంట్లోకి చదురుకొని అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ స్టార్ట్ చేద్దాం అనిపించింది. కాకపోతే మా పాపకు వచ్చేసరికి తల్లి పోసింది. ఇక తనకి 21 రోజుకైతే అమ్మవారు దిగిపోయింది. ఇక తర్వాత అయినా స్టార్ట్ చేద్దాం అనిపించింది. ఆ రోజు సాయంత్రానికే మళ్ళీ మా పాపకు వచ్చింది అమ్మవారు. ఇంకా తనకు కూడా 21 రోజు వరకు ఆగాము. తనకైతే పూర్తిగా అమ్మవారైతే దిగిపోయింది. సరేలే ఇంకా పిల్లలకి ఇద్దరికి ఎట్టాగొట్ట బాగుంది, ఇంకా ఆరోగ్యము, ఇంకా టిఫిన్స్ అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనిపించింది. ఇక సరే అనుకున్నాను నేను. ఇంకా ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనిపించింది. నాకొచ్చిందనమాట. ఇంకా నాకొచ్చేటప్పటికి మళ్ళీ ఇంక 21 రోజు. ఇక ఆ గ్యాప్ ఇక టిఫిన్ జోలికైతే వెళ్ళలేదు. ఇక వద్దులే అనిపించింది. ఇక అట్టా ఇంతవరకైతే టిఫిన్ అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది టిఫిన్ కూడా వేయకుండా మానేసి. ఇంక ఈ మధ్య అయితే ఏదన్నా బయట బట్టల షాప్లో అలా చేసేదాన్ని. ఇంటికి వచ్చేసరికి 8:30 ఆ టైం అవుతుంది. పిల్లలకి అయితే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పనేసి షాప్ కూడా మానేశాను వెళ్ళకోకుండా. ఇక ఇంటికి దగ్గర ఏదన్నా చిన్న చిన్న పనులు అట్టా ఉంటే వెళ్ళేదాన్ని అనమాట తెలిసిన వాళ్ళతో పాటు. ఇక అది కూడా కుదరతలేదు. పిల్లలకి ఏదైనా సెలవులు వచ్చినా, ఆరోగ్యం బాగోకపోయినా
కుదరట్లేదులే, ఎందుకు వచ్చింది ఇదంతా, మనకు ఆల్రెడీ చేతిలో ఉన్న పనే కదా, ఇదే స్టార్ట్ చేసుకుందాము టిఫిన్ అమ్ముకోవడము అనిపించింది. ఇక సరే అని చెప్పని ఒకరోజు మంచి రోజు చూసుకొని టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళకి అయితే 10 రోజులు అనమాట నేనైతే టిఫిన్ స్టార్ట్ చేసి. ఇది అనుకో పని ఎక్కువేనండి, కాకపోతే మనకి పిల్లల కోసము ఇదైతే కష్టమైనా కానీ ఇంటి పట్టు నుండి పిల్లలను చూసుకుంటా వాళ్ళకి వండి పెట్టుకుంటా టయానికి బాగుండిద్దిలే, కష్టపడిపోతే ఎలాగా అని చెప్పనేసి అని ఇంకా మళ్ళీ టిఫిన్ వేస్తమే స్టార్ట్ చేశాను. ఇంక ఇదైతే ఇంటికాడ కరెక్ట్గా పిల్లల్ని స్కూల్కి రెడీగా పంపించుకోవడము, ట్యూషన్కి పంపించుకోవడము, వాళ్ళకి టయానికి వండి పెట్టుకోవడము, నేను ₹1 సంపాదించుకున్నట్టుగా ఉంటాము. ఇది బాగుంది, కాకపోతే కొంచెం కష్టమేనండి. ఈ మార్నింగ్ పొద్దున్నే లేకడము, హడావిడిగా అంత పని అంతా చేసుకోవడము, ఇంకా టైం ఎలా గడిచిపోయేది ఏంటి అన్నది కూడా ఇక ఉండదు. ఎందుకంటే లేచిన కాంచి టిఫిన్ సంగతి మీకు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, చూస్తూనే ఉండారు. ఇంకా మధ్యాహ్నం కాంచి ఒక లాంగ్ వీడియో కూడా పెట్టాను, నా పని ఎలాగుండిద్ది ఏంటి అన్నది చూడనోళ్ళు అయితే చూడండి. ఇక ఇదంతా చేసుకున్న తర్వాత కూడా నాకేమీ అంత ఇది అనిపించలేదు, బాగానే ఉంది. అందుకని చెప్పని ఏదైనా పనైనా కష్టాన్ని ఇష్టంతో చేసుకుంటే సింపుల్గా ఉండిద్ది కదా. ఇక ఇక్కడికి వచ్చేసరికి అయితే నేనైతే బగారా రైస్ అయితే వండడం అయిపోయింది. ఇంకా మా బావ అయితే చికెన్ కర్రీ చేస్తానని చెప్పాడు కదా, ఇక అయితే కర్రీ అయితే చేస్తున్నాడు. చికెన్ కర్రీ అయితే మా బావ బాగా చేస్తాడండి. కర్రీ వచ్చేసరికి చూడండి లుక్ ఎలాగా ఉందో. ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ వేశాడు. ఇంకా దాంట్లోకి మసాలాలన్నీ కరెక్ట్గా ఉప్పు అంతా సరిపోయిందా లేదా అన్నది మాత్రం టేస్ట్ చూసి చెప్తున్నాడు. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం పెరుగు అయితే కలిపి లాస్ట్ ఫైనల్గా అయితే వేస్తున్నాడు అనమాట. ఇంక ఈలోపు మా పాప అయితే కొత్తిమీర వేద్దాం మమ్మీ ఇంకొంచెం లుక్గా ఉండిద్దని చెప్పనేసి తనైతే కొత్తిమీర వేస్తుంది. ఇంక నేను చేసిన బగారా రైస్ చికెన్ 2 రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.